హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఫ్రీ కోచింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ 2026 సంబంధించి సివిల్ సర్వీసెస్ సంబంధించింది. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ టు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకు యూపీఎస్సీ కింద వస్తాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2026 అంటే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు. ఇక్కడ నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ అక్నాలజ్మెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/6/2025 అంటే ఈరోజే అండి. లాస్ట్ డేట్ వచ్చేసి 8/7/2025 అంటే జూలై 8 వరకు టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. ఒక హాఫ్ అన్ మంత్ సిస్టమ్ పైన కూర్చుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మనకు ఫుడ్, అదేవిధంగా బుక్స్ ఫండు, సో మ్యాగజైన్కు సంబంధించిన అమౌంట్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో బాగుంటుంది. సో కోచింగ్తో పాటు మీకు అన్నీ కూడా వాళ్ళే ఫెసిలిటీస్ ఇస్తారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఓకేనా, ఇక మనం వీడియో చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది కదండి. ఈ నోటిఫికేషన్లో మనకి చూసినట్టయితే చూడండి, ఇక్కడ కోచింగ్ క్లాసెస్ సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఓకేనా, స్టార్టింగ్ ఎప్పుడైతుందంటే జూలై 25 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే ఉంటుంది. బీసీ స్టడీ సర్కిల్లో సైదాబాద్. మొత్తానికి 100 మందికి ఇస్తున్నారండి స్క్రీన్ టెస్టు. ఇంకొక 50 క్యాండిడేట్స్ ఏంటంటే డైరెక్ట్లీ ఇస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. 31 years బిలో ఏజ్ ఉండాలి. ఇక మీకు మొత్తానికి 150 మెంబర్స్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా మనకి 100 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50 మందికి ఫిలిమ్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇక్కడ మీకు ఏం చేస్తున్నారంటే మంత్లీ 5,000 రూపీస్ ఇస్తారు. ఎందుకంటే లాడ్జింగ్, బోర్డింగ్, ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అప్లై చేసుకున్న లాస్ట్ అయితే మీకు జూలై 8 వరకు టైం ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ కనుక్కోవచ్చు. ఎలిజిబిలిటీ ఇక్కడ ఏమి ఇచ్చారు చూసాం కదండి, ఎలిజిబిలిటీ. సో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ అప్లై చేసుకోవచ్చు. రైట్, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు జూలై 12th ఉంటుంది 100 మెంబర్స్కి. సో మీ యొక్క ఇన్కమ్ అనేది చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,50,000 కంటే తక్కువ ఉండాలి. పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి అప్లై చేసుకున్నారంటే సోషల్ వెల్ఫేర్, బీసీ, టీడబ్ల్యూ, మైనార్టీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. రైట్, ఇంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మరి కొంతమందికి అంటే ఎవరైతే సివిల్స్ ఫిలిమ్స్ పాస్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారండి. రైట్, మీకు ఇంకా చూసినట్టు ఇక్కడ టీ స్నాక్స్ కోసం పర్ డే 25 ఇస్తారు. ఇచ్చే 5,000 కాకుండా వేరే అమౌంట్. చూడండి, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, ఈబీసీ అందరికి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కోచింగ్ అనేది. ఆన్లైన్లో అప్లై లాస్ట్ వచ్చేసి 8/7/2025. ఓకేనా, ఇది పేపర్ నోటిఫికేషను. ఎగ్జామ్ వచ్చేసి మీకు 12th జూలై, రిజల్ట్ 15th జూలై, సర్టిఫికేషన్ 17th to 19th జూలై, క్లాస్ వచ్చేసి 25th జూలై స్టార్ట్ అయిపోతాయి. ఇది పూర్తి నోటిఫికేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి ఫోన్ కనుక్కోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆధార్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ విత్ సర్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ విత్ కేటగిరీ, నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, స్టడీ సర్కిల్ ఎక్కడ కావాలి. ఓకేనా, ఓన్లీ హైదరాబాద్ సివిల్స్ వాళ్ళకి. పిహెచ్ ఉందా లేదా, ఆర్ఫన్ అవునా కాదా, ఆన్ ఇన్కమ్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్, డిస్టిక్, మండల్, విలేజ్, స్ట్రీట్ నెంబర్, హౌస్ డోర్ నెంబర్, పిన్ కోడ్, 10th, ఇంటర్, డిగ్రీ ఫీజు డీటెయిల్స్, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మీకు ఎన్ని వచ్చాయి, గ్రేడ్ ఏంటి, పర్సెంటేజ్ ఎంత, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలను మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచరు, ఎస్ఎస్సి మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, టీసీ, ఆధార్ కార్డుని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేయొచ్చు. ఇంకా చూసినట్లయితే అక్నాలజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది.
ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.